గుడ్ మార్నింగ్ ఆంధ్ర, గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ మార్నింగ్ మూలనివాసి, గుడ్ మార్నింగ్ రత్నమన్న, రత్నన్న, మల్లన్న, గుడ్ మార్నింగ్ ఏపీ. చంద్రయాన్ 3 2022లో మనము ప్రయోగించబోతున్నది ఒక శుభవార్త. మరి క్రూషియల్ మిషన్స్, ఇస్రో మిషన్స్లో క్రూషియల్ భాగమైన కంట్రీస్ థర్డ్ లూనార్ మిషన్ చంద్రయాన్ 3 2022లో ప్రయోగించబోతున్నామని ఇస్రో చెప్పడం సంతోషదాయకము. ఇస్రోకి, భారత ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేసేది, మరి ఈ మూన్ ఇమేజెస్ తీసుకునే ముందు అన్టచబుల్స్ అంటరాని వారి ఇమేజెస్ తీసుకొని వారిని టచబుల్స్గా మార్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాము. మరి రైతులు ఉన్నారు, మరి రాజధాని చుట్టూ, ఢిల్లీ చుట్టూ రైతులు చలిలో, ఎండలో, వానలో మరి 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయండి అని భారతదేశానికి, ఇండిజినస్ రైతులకి, మరి ఈ భారతీయ రైతులకు వ్యతిరేకమైన 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయమన్నారు. ఆ రైతుల ఇమేజెస్ తీసుకోవడానికి ఫస్ట్ ప్రయత్నం చేయండి. అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు చస్తున్నారు, మైగ్రెంట్ లేబరు చస్తున్నారు. మరి వీళ్ళ కోసం మనం ప్రయోగాలు చేయాలి, మన శాస్త్రవేత్తలు పనిచేయాలి, ఇస్రో లాంటి పబ్లిక్ సెక్టారు సంస్థలు పనిచేయాలి, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పనిచేయాలి. స్కావెంజర్స్కి కావాల్సిన ప్రయోగాలు చేసి, కావాల్సిన ఉత్పత్తులను తయారు చేసి, స్కావెంజర్స్ ఏ ఒక్కరూ కూడా మరి ఈ మురుగులో మునిగిపోయి ప్రాణాలు కోల్పోకుండా కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర స్పీకరు ఓం బిర్లా గారు 13 మంది ఎంపీలని సస్పెండ్ చేయటం రాజ్యాంగ విరుద్ధము, అన్పార్లమెంటరీ విధానము. మరి వాళ్ళు రిపీటెడ్ అఫెండర్స్ అని వాళ్ళకు వార్నింగ్ ఇచ్చిన ఓం ప్రకాష్ బిర్లా కేంద్ర మంత్రిమండలి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా, రాజ్యాంగపు ప్రిన్సిపల్స్ని పాటించకుండా, పార్లమెంటరీ ప్రిన్సిపల్స్ని పాటించకుండా, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానన్న ప్రధానమంత్రిని ప్రశ్నించకుండా, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాని ఇస్తానని పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని అఫెండ్ చేస్తూ రిపీటెడ్గా అఫెండర్గా ఉన్న ఈ కేంద్ర మంత్రిమండలిని ఎందుకు మీరు వార్న్ చేయరు? ఫోన్ స్టూఫింగ్ని, వ్యవసాయ బిల్లుల మీద, ప్రజా సమస్యల మీద ఆందోళన చేస్తున్న ఎంపీలని కేంద్ర మంత్రిమండలి సమాధానం చెప్పాలి. కేంద్ర మంత్రిమండలి వాళ్ళ బాధ్యతలను నెరవేర్చాలి. అది నెరవేర్చమని మంత్రిమండలిని వార్న్ చేయాల్సిన స్పీకరు ఓం బిర్లా, మరి చైర్మన్ వెంకయ్య నాయుడు ఎంపీలను సస్పెండ్ చేయటం ఇది అనాగరికము, అసంస్కృతీకరణమా, మరి రాజ్యాంగ విరుద్ధము, అన్పార్లమెంటరీ విధానము మీరు మార్చుకోవాలని పిలుపుని డిమాండ్ చేస్తున్నాం. లోక్సభ స్పీకరు ఓం బిర్లా 13 మంది ఎంపీలని సస్పెండ్ చేయటము ఇది అనాగరికత, అప్రజాస్వామికము, అన్పార్లమెంటరీ విధానము. మరి రిపీటెడ్గా అఫెండ్ చేసిన కేంద్ర మంత్రిమండలిని మీరు ఎప్పుడు సస్పెండ్ చేస్తారు, ఎప్పుడు వార్న్ చేస్తారు? మాకు ఈ క్యాబినెట్, ఈ సెక్రటేరియట్, పిఎంఓ సెక్రటేరియట్ యురేషియన్ మెంటాలిటీతో, ఆర్ఎస్ఎస్ మెంటాలిటీతో దేశ ప్రజలకు, రైతులకు, మహిళలకు, మరి అన్టచబుల్స్కి, మరి అంటరాని వారికి అనుకూలంగా లేవు. 36 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు గలమెత్తండి. లోక్సభ స్పీకరు ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు పార్లమెంటుకి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రిమండలి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి కేంద్ర మంత్రిమండలి, ప్రధానమంత్రి మరి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పార్లమెంటుని అవమానపరుస్తుంటే వాళ్ళని సస్పెండ్ చేయండి, వాళ్ళని మార్చండి. మరి న్యాయం అడుగుతున్న, ప్రజల పక్షాల నుంచి ఉంటున్న ఎంపీలను కాదు అని డిమాండ్ చేస్తున్నాము. ఎల్జేడి ఎంపీ, ఎల్జేడి శరద్ యాదవ్ గారి ఎల్జేడి ఎంపీ ఎంవి శ్రేయంసు న్యూ డిజిటల్ మీడియా రూల్స్, ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మంత్రిమండలి తీసుకున్న ఈ ఐటీ న్యూ 2021 యాక్ట్ని ఎన్యూల్మెంట్ చేయమని మరి ఇచ్చిన మోషన్ని రాజ్యసభ ఆమోదించడాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఈ మోషన్ని ప్రవేశపెట్టిన ఎల్జేడి ఎంపీ ఎంవి శ్రేయంస్ని మేము
శుభాకాంక్షలు చెబుతూ అభినందిస్తున్నాము. ఎల్జేడి ఆంధ్రప్రదేశ్ రత్నం బోరగా ఎల్జేడి ఎంపీ ఎంవి శ్రేయమ్స్ని అభినందిస్తూ మరి ఈ నోటీసు అడ్మిట్ చేసినందుకు వెంకయ్య నాయుడుని రాజ్యసభని అభినందిస్తూ థ్యాంక్స్ చెబుతూ మరి ఈ మోషను మీద డిబేట్ జరగాలి. ఈ మోషన్ మీద ఎంపీలందరూ చర్చించాలి. భారతదేశానికి అనుకూలంగా, రాజ్యాంగానికి అనుకూలంగా మరి ఫ్రీ స్పీచ్ని మరి మాట్లాడే స్వతంత్రాన్ని కాపాడే విధంగా రాజ్యాంగాన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి అనుకూలంగా డిబేట్ జరిపి ఈ అమెండ్మెంట్ చేయాలి. ఈ బిల్లుని డిబేట్ లేకుండా పాస్ చేయొద్దనేసి శ్రేయమ్స్ ఇచ్చిన ఈ నోటీస్ మీద డిబేట్ జరపాలని లోక్సభలో రాజ్యసభలో ఎల్జేడి ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తుంది. టోటల్ నాన్ కంప్లయన్స్ బై ట్విట్టర్ కంపెనీ అని హైకోర్టు ఇచ్చిన మాటల్ని మేము స్వాగతిస్తున్నాము. ఈ హైకోర్టు, ఈ సుప్రీంకోర్టు కూడా ఏ విధంగా అయితే కంటింజెంట్ వర్కరు, థర్డ్ పార్టీ కాంట్రాక్టరు ట్విట్టర్ అపాయింట్ చేయాలని, సిసిఓ ఆర్జీఓగా ట్విట్టరు రెసిడెంట్ ఇండియన్ అపాయింట్ చేయాలని పిలుపునిస్తుందో, ఇదే విధంగా సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అన్ని హైకోర్టులు కూడా ఇండిజినస్ డిఎన్ఏ ఇండియన్స్ మాత్రమే కాన్స్టిట్యూషనల్ పోస్టుల్లో జడ్జిలుగా ఉండాలి. పార్లమెంట్లో ఎంపీలుగా, మినిస్టర్లుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా, ఆఫీసర్స్గా, ఐఏఎస్గా, పిఎంఓలో సెక్రటరీలుగా, మరి సీఎంఓలో, ఆంధ్రప్రదేశ్ సీఎంఓలో సెక్రటరీలుగా డిఎన్ఏ కార్డు ఉన్న ఇండియన్స్ మాత్రమే ఉండాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. ట్విట్టర్లో ఇండియన్ని పెట్టమంటున్నారు మీరు. మేము భారతదేశానికి పాలకులుగా కూడా ఇండిజినస్ ఇండియన్సే కావాలి, డిఎన్ఏ ఇండియన్సే కావాలని డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ లోక్తాంత్రిక్ జనతాదళ్ ఎల్జేడి రత్నం బోరగా ఎల్జేడి శరద్ యాదవ్ ఇండిజినస్ పాలకుల కోసం, ఇండిజినస్ పీపుల్కు, మూల నివాసీలకి న్యాయమైన వాటా కోసం డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర మంత్రిమండలి ఇచ్చిన డిస్ట్రిక్ట్ లెవెల్ సీరో సర్వేస్ని చేయమని చెప్పిన దాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంకి మంత్రిమండలి వెంటనే సిరో సర్వేస్ జరిపి సిరో ప్రివలెన్స్ కనుక్కొని మరి లోకల్ పబ్లిక్ హెల్త్ జిహెచ్ఎస్కి ఈ డేటాని సమర్పించి మరి కోవిడ్ని సమర్థంగా ఎదుర్కొనే విధంగా ఆంధ్రప్రదేశ్ని సిద్ధపరచాలనేసి ఎల్జేడి ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తాం. మహిళా సాధికారత, మహిళలని పారిశ్రామికవేత్తలు చేయటము, మహిళలని పబ్లిక్ సెక్టార్స్ని నడిపించే స్థితికి తీసుకురావటము భారతదేశం యొక్క అత్యున్నత ఎమర్జెన్సీ అత్యవసరమైన నీడ్. ఇప్పుడు అత్యవసరమైనది. మరి 47 మంది మహిళలని స్టార్టప్స్ గ్రాడ్యుయేట్గా చేస్తున్న వీహబ్ని మేము కంగ్రాట్స్ చెబుతున్నాము. వీహబ్ను నడుపుతున్న దీప్తి రావులని మేము గౌరవిస్తున్నాము. ఆమెకి కంగ్రాట్స్ చెబుతున్నాము. గర్ల్స్ ఇన్ స్టీమ్ ప్రోగ్రాంలో వి హబ్ అలాంగ్ విత్ విడ్స్ మరి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి కోహార్టింగ్ స్కూల్ స్టూడెంట్స్ని మరి ఇన్వెంటర్స్గా, పారిశ్రామికవేత్తలుగా చేస్తున్న ప్రక్రియను మేము స్వాగతిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కూడా మరి జేఎన్టీయులను, ఎన్ఐటీలను, ఐఐటిని మరి ఇంటర్లింక్ చేసి ఆంధ్ర యూనివర్సిటీని, మరి నాగార్జున యూనివర్సిటీని, ఎస్వియు యూనివర్సిటీని కూడా ఇండస్ట్రీకి, పబ్లిక్ సెక్టార్స్కి, సిఎంఓలో ఉన్న ఐడిల్గా కూర్చుంటున్న సెక్రటరీస్ని ఇంటర్లింక్ చేసి భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి, డిఫెన్స్కి కావాల్సిన సామాన్లన్నీ ఉత్పత్తి చేసుకునే విధంగా మరి యూనివర్సిటీస్ని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని, పబ్లిక్ సెక్టార్స్ని, మరి గ్రూప్ 1 ఆఫీసర్స్ని, మరి ఐఏఎస్, ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళందరినీ ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ కావాల్సిన సమస్తము మనమే ఉత్పత్తి చేసుకునే విధంగా ఇంపోర్ట్స్ని తగ్గించుకొని మరి మనము ప్రతిదీ 13 జిల్లాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ఎల్జేడి ఏపీఎఫ్ ఆంధ్రప్రదేశ్ అధిక ఓటరు ప్రజల పార్టీల ఫ్రంట్ డిమాండ్ చేస్తుంది. మరి బీసీ నాయకులను, తెలుగు రాష్ట్రాల నాయకులను, కేంద్ర మంత్రివర్యులు మంచి వ్యక్తి, సహాయాన్ని కోరితే చేసే సుగుణుడు జి కిషన్ రెడ్డి గారు కలిసినందుకు మేము జి కిషన్ రెడ్డి గారిని, కేంద్ర మంత్రివర్యులని మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి జి కిషన్ రెడ్డి గారు బీసీ నాయకులకి ఇచ్చిన హామీని బట్టి
మరి ప్రధానమంత్రిని కల్పిస్తానని చెప్పిన హామీని బట్టి మేము జి కిషన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నాము. మరి బీసీ నాయకులు డిమాండ్ చేసినట్టు 50% కోటా లెజిస్లేషన్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లెజిస్లేచర్స్గా పొలిటికల్ నాయకులుగా మాత్రమే కాదు, వ్యవస్థ అంతటిలో జడ్జెస్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఆఫీసర్స్గా మరి మీడియాలో కూడా బీసీలకు సగభాగం 50% వ్యవస్థ అంతటిలో వాటా ఇవ్వాలని, న్యాయమైన వాటాని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. బీసీ నాయకులు డిమాండ్ చేసినట్లే ఆంధ్రప్రదేశ్ ఎల్జేడి శరద్ యాదవ్ కూడా బీసీ మంత్రిమండలిని కేంద్రంలో రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని, మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు స్లేవ్స్ లాగా, బానిసలాగా, పక్షవాయువు వచ్చిన వాళ్ళగా, మరి వాళ్ళ ప్రజలకు ఉపయోగం లేని వాళ్ళగా మరి ఉండేలాంటి బీసీ నాయకులు, బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు కావాల్సింది అనేది మీరు గుర్తుంచుకొని డిమాండ్ చేయాలని, ఎఫెక్టివ్గా సమాజంలో సమానత్వం కొరకు అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడే ఎమ్మెల్యేలు కావాలని, సమాజంలో సమానత్వం కొరకు వ్యవస్థలో అన్ని కులాలకు న్యాయమైన వాటా కోసం, బీసీ కులాలకు న్యాయమైన వాటా కోసం పార్లమెంట్లో మాట్లాడే ఎంపీల కోసం మనం డిమాండ్ చేస్తున్నాము. అలాంటి ఎంపీలను మనకు సమానత్వం, మన న్యాయమైన వాటాను తీసుకొచ్చే ఎంపీలను, పబ్లిక్ సెక్టార్స్ని ఎక్కువ స్థాపించే ఎంపీలను మనము మన డాక్టర్ల నుంచి, మన లాయర్ల నుంచి, మన ఆఫీసర్ల నుంచి, మన ప్రొఫెసర్ల నుంచి, మన స్కాలర్ల నుంచి మనము గెలిపించుకుందాము. మన ఓటుతో మనం గెలిపించుకుందాం. వాళ్ళని అడుక్కోవటమే కాదు, మన మధ్య నుంచి వచ్చే డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లను, ప్రొఫెసర్లను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించుకుందాము. మూల నివాసీల పార్టీల కూటమిగా ఆంధ్రప్రదేశ్లో మరి రాష్ట్ర కేంద్రంలో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మనము న్యాయమైన వాటాన్ని తెచ్చుకుందాము. వాళ్ళు అడుక్కుంటున్నది కిషన్ రెడ్డి కానీ మోడీ కానీ ఇవ్వకపోతే అది మనమే మన ఓటుతో తెచ్చుకో. మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సోనియా గాంధీ గారిని కలవటాన్ని మేము స్వాగతిస్తున్నాము. మరి ఆపోజిషన్ పార్టీస్ అన్నీ ఏకమయ్యి బీజేపీని ఓడించడానికి, బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో జవాబుదారీతరంగా ఉంచడానికి మరి నితీష్ కుమారు, శరద్ యాదవ్, శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, మరి బిజు పట్నాయక్, మరి ఎంకే స్టాలిన్, పినరాయి విజయన్, వైఎస్ జగన్, కేసీఆర్, మరి కుమారస్వామి, దేవగౌడ వీళ్ళందరూ కలిసి మరి నార్త్ ఇండియా పెత్తనాన్ని తగ్గించాలి, సౌత్ ఇండియాకు జరుగుతున్న అన్యాయాన్ని తీసివేయాలి, మరి ద్రవిడ ప్రధానిని తెచ్చుకోవడానికి కూడా కృషి చేయాలని మరి సోనియా గాంధీ, మమతా గాంధీతో కూడా కలిసి, మరి సౌత్ ఇండియా కూడా కలిసి మరి ఒక సమాజంలో సమానత్వాన్ని, వ్యవస్థలో అందరికీ న్యాయమైన వాటాన్ని, మరి పబ్లిక్ సెక్టార్స్ని ఎక్కువ స్థాపించుకోవటానికి, ఉన్న పబ్లిక్ సెక్టార్స్ని ఎక్స్పాండ్ చేయటానికి, కొత్త పబ్లిక్ సెక్టార్స్ని స్థాపించుకోవటానికి, పాడైపోతున్న పబ్లిక్ సెక్టార్స్ని బాగు చేయటానికి, మరి శూద్రులు, కాపులకి, ఓసీలో కాపులు, రెడ్లు, కమ్మలకి న్యాయం జరగటానికి, న్యాయమైన వాటా కోసం, మరి బీసీలకు న్యాయమైన వాటా కోసం బీజేపీని ఓడిద్దాము. మరి ఆపోజిషన్ పార్టీస్ అన్ని కలిసి పనిచేద్దాము. మమతా బెనర్జీ సోనియాని కలవటాన్ని ఎల్జేడి శరద్ యాదవ్ గారు స్వాగతిస్తున్నారు. మరి పార్లమెంటు ప్యారలైజ్ అయిపోయింది, పని జరగట్లేదు. ఆపోజిషన్ పార్టీస్ ఎంపీలు అడుగుతున్న ప్రశ్నలకు మరి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పకుండా తప్పించుకున్నది, ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా తప్పించుకున్నది, ప్రశ్న అవర్ని పాడు చేస్తుంది. అలా కాకుండా అదేవిధంగా ఆపోజిషన్ పార్టీస్ కూడా మరి దీన్ని పాడు చేయకుండా ప్రభుత్వం ద్వారా సమాధానాన్ని తెప్పించాలని పిలుపునిస్తున్నాము. మరి ఇది పెగాసస్ స్నూపింగ్ అనేది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది, నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ ట్రెజర్. అది ఈ ట్రెజర్ని ప్రభుత్వం జవాబుదారీగా పార్లమెంటరీ విధానంలో సమాధానం చెప్పాలనేసి స్పీకర్ బిర్లా, చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యాంగబద్ధంగా ఆలోచించండి, ఆర్ఎస్ఎస్ యురేషియన్స్కి బానిసల్లాగా మరి పార్లమెంటుని నిర్వీర్యం చేయొద్దని, డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయొద్దని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి డిస్రప్టింగ్ ఆఫ్ ప్రొసీజర్స్ ఎంపీలు ఎవరూ చేయొద్దని మేము ఎంపీలందరినీ హెచ్చరిస్తున్నాము. మరి 14 పార్టీల లీడర్లు, ఫ్లోర్ లీడర్స్ కలిసి మరి ఈ డిబేట్ను కోరుతుంటే చైర్మన్ వెంకయ్య నాయుడు
ఓం బిర్లా స్పీకరు దాన్ని పట్టించుకోకుండా మోడీ, షా, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా ఉండటము ఇది దుర్మార్గము. ఈ విషయంలో 36 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మౌనంగా ఉండటము ఏ విధంగా మరి ప్రజలకు, దేశ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసము మరి గలమెత్తకపోవటము కూడా, మరి సీన్ మీద కనపడకపోవటము దుర్మార్గము. ఆంధ్రప్రదేశ్ ఎంపీలారా చురుకుగా కావండి. మరి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు హిందీ నేర్చుకోండి, హిందీలో మాట్లాడండి పార్లమెంట్లో, ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్లో పార్లమెంట్లో మాట్లాడండి. కేసీఆర్ లాగా రాజీనామా చేయండి, మళ్ళీ తిరిగి ఎన్నికలకు రండి, రాజీనామా చేయండి, మళ్ళీ తిరిగి మేము ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించుకుంటాము. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాని తండి, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాని తండి, ఆంధ్రప్రదేశ్కు పార్లమెంట్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకొని తీసుకురండి. ఈ సీజన్లోనే మీరు ఆంధ్రప్రదేశ్కు హక్కులన్నిటినీ తీసుకుని రావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఈ యూనిటీ మరి కాంగ్రెస్ లీడర్లు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కూడా మరి మమతా బెనర్జీ కలవటాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఇది నేషనలిజం గురించి, పెగాసస్ స్నూపింగ్ నేషనలిజం మీద, జాతీయత మీద దెబ్బ. ఇది ట్రెజన్ చేసిన ప్రభుత్వాన్ని శిక్షించాలి. కావాలంటే డిస్మిస్ చేసి తిరిగి ఎన్నికలకు పోవాలి. మరి ఇది ప్రజల ప్రైవసీలో, ఓటర్ల ప్రైవసీలో చొచ్చుకుపోవటం ఇది రాజ్యాంగ విరుద్ధం, అన్పార్లమెంటరీ. దీన్ని ఖండిస్తున్నాము. బీజేపీ దీనికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము. మరి ఇది యాంటీ నేషనల్ యాక్ట్. ఈ పెగాసస్ స్నూపింగ్ అనేది, ఫోన్ స్నూపింగ్ అనేది యాంటీ నేషనలిజం. ఇది యాంటీ నేషనలిజం. బీజేపీ మేము నేషనలిజం జాతీయవాదులు అంటున్నారు. మీరు జాతికి విరోధంగా ఈ ఫోన్ స్నూపింగ్ చేశారు. మీరు బాధ్యత తీసుకొని కేంద్ర మంత్రిమండలి మొత్తం రాజీనామా చేసి ఒక మంచి మంత్రిమండలి బీజేపీ నుంచి, ఎన్డీఏ నుంచి మాకు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేకుంటే సుప్రీంకోర్టు మరి సిజేఐ ఎన్వి రమణ కూడా ఈ విషయంలో చొరబుచ్చుకొని న్యాయం జరిగేలాగా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాము. మరి ఆపోజిషన్ యూనిటీ అనేది బీజేపీని బంగాళాఖాతంలో కలపడానికి మాత్రమే కాదు, మంచి ప్రభుత్వాన్ని, మూల నివాసాలకి న్యాయమైన వాట వచ్చే ప్రభుత్వాన్ని, మరి సమాజంలో సమానత్వాన్ని తీసుకొచ్చే ప్రభుత్వాన్ని, రాజ్యాంగాన్ని, ఆదేశ సూత్రాలను అమలు చేసే ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి కూడా కృషి చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం కూడా మమతా బెనర్జీ, సోనియా గాంధీతో కలిసి పనిచేసి ఈ సీజన్లోనే ఆంధ్రప్రదేశ్కు అన్ని హక్కులను, విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను నెరవేర్చుకుంటూ రావడానికి కేసీఆర్ లాగా 36 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఎంపీలు పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. యుఎస్ అండ్ ఇండియా ఈ హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల మీద మాట్లాడకుండా, చర్చించకుండా తప్పించుకున్నాయి. ఇక్కడ అమెరికా ఏంటి, వాళ్ళ వ్యాపార లబ్ధి, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఆయుధాలు అమ్మి భారతదేశానికి, వాళ్ళ ఆయుధాల తుప్పుని భారతదేశాన్ని డంప్ చేసి డబ్బులు సంపాదించుకోవటమే వాటి ప్రాధాన్యం. వాళ్ళకి మానవ హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేకుండా పోయింది. అదేవిధంగా ఇండియాకి మానవ హక్కుల గురించి కాపాడకపోతే సంతోషం, తప్పించుకుంది. ఎందుకు? రైతులు సమస్యల్లో ఉన్నారు, మానవ హక్కులు భంగపడినాయి. ఇక్కడ మరి ఉమెన్ కష్టాల్లో ఉన్నారు, దుఃఖాల్లో ఉన్నారు, వాళ్ళకి మానవ హక్కులు కోల్పోతున్నారు. మరి అన్టచబుల్స్, భారతదేశంలో అంటరానితనం వల్ల ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో మరి మానవ హక్కులు కోల్పోతున్నారు. వీటి మీద మాట్లాడకుండా ఉంటే పరువు కాపాడుకున్నట్లని భారతదేశం కూడా దాక్కుంది. మరి ఈ బ్లింకెన్, యుఎస్ సెక్రటరీ బ్లింకెన్ ఎన్వై ఆఫ్ దలై లామాలను కలిశాడు. ఎన్వై ఆఫ్ దలై లామాలను కలవటాన్ని మేము స్వాగతిస్తున్నాము. మరి దలై లామా యుఎస్ సపోర్టు టిబెటన్ కాజ్ కోసం, దలై లామా టిబెటన్ కాజ్ కోసం చైనాతో, మరి టిబెట్ ఒక చిన్న దేశం, మరి ధైర్యంగా ఇండిజినస్గా నిలబడుతుంది. మరి యుఎస్ దానికి మద్దతు తెలపడానికి మేము స్వాగతిస్తున్నాము. బ్లింకెన్ గారికి కృతజ్ఞతలు చెబుతున్నాము. బుద్ధుని ప్రేమ, బుద్ధుని నీతి, బుద్ధుని శీలం కలిగిన, బుద్ధుని ప్రేమ కలిగిన, జ్ఞానం కలిగిన సమాజం భారతదేశానికి కావాలి, ఆంధ్రప్రదేశ్ కావాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు కూడా మత ఛాందస్సువాదులను, మత మూఢ విశ్వాసులను, మత మూఢ ఎమ్మెల్యే, ఎంపీలను, ఆఫీసర్స్ని కూడా క్రమబద్ధీకరించాలనేసి రాజ్యాంగబద్ధంగా, సైంటిఫిక్గా పనిచేసే వాళ్ళని కలుపుకొని ముందుకు నడవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు రాజ్యాంగబద్ధంగా ఇండిపెండెంట్ మైండ్తో మాట్లాడటాన్ని మేము స్వాగతిస్తూ, మరి ఈ జస్టిస్ తీర్థంకర్ గారు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో కూడా, దేశమంతటా కూడా దీన్ని మేము స్వాగతిస్తున్నాము. ఈ రాష్ట్రాలు సిబిఐకి జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకుంటే
ఇంకా అక్కడ ఆఫీసర్స్ మీద అవినీతి ఛార్జెస్ ఉన్నప్పుడు, అఫెండర్స్ మీద చర్యలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈక్వల్గా డీల్ చేయాలని మరి ఈ జస్టిస్ తీర్థంకర్ ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాము. ఇది ఆంధ్రప్రదేశ్లో అమలు జరగాలని, దేశమంతటా అమలు జరగాలని మేము కోరుకుంటున్నాము. మరి కరప్షన్ ఛార్జెస్ ఉన్న వాళ్ళని, వాళ్ళ ఆఫీసర్స్ అయితే వాళ్ళని తీసివేసి, కరప్షన్ ఛార్జెస్ కనుక రుజువు పడితే వాళ్ళ ఆస్తులని జాతీయం చేసి దేశ రాష్ట్ర బడ్జెట్లోకి దాన్ని చేర్చాలి. వాళ్ళకి కనీస బతకటానికి కావాల్సిన శాలరీస్ ఇవ్వాలి. అదేవిధంగా క్రోనీ కార్పొరేట్స్ దగ్గర నుంచి, బ్లాక్ మనీ వాళ్ళ దగ్గర నుంచి, ట్యాక్స్ కట్టని వాళ్ళ దగ్గర నుంచి ఇవి తీసేయాలనేసి సిబిఐ స్వతంత్రంగా పనిచేయటానికి, మరి అఫెండర్స్ని, ఛార్జెస్ ఉన్న వాళ్ళని త్వరితగతంగా మరి ఈక్వల్గా ట్రీట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జస్టిస్ తీర్థంకర్తో మేము ఏకీభవిస్తున్నాము. సుప్రీంకోర్టు మరి హక్కులు పబ్లిక్ ప్రాపర్టీని కానీ ప్రైవేట్ ప్రాపర్టీని కానీ డిస్ట్రక్షన్ చేయటానికి కాదు అని తేల్చి చెప్పినందుకు సిజేఏ రమణ గారిని, సుప్రీంకోర్టు జడ్జెస్ని మేము స్వాగతిస్తున్నాము, ధన్యవాదాలు చెబుతున్నాము. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు, మత నాయకులు వాళ్ళ హక్కులను వాళ్ళు అనుభవిస్తూ ఇతరుల హక్కులకు అడ్డంగా ఉంటున్నారు. ఆర్ఎస్ఎస్ కూడా పోలీసింగ్ చేస్తున్నది, విహెచ్పి కూడా పోలీసింగ్ చేస్తున్నది. వీళ్ళందరినీ కట్టడి చేయాలని, వీళ్ళందరినీ వెంటనే శిక్షించాలని, సాధ్యమైతే 16 రోజుల్లోనే శిక్షించాలనేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, క్రోనీ కార్పొరేట్స్ అందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాము. సహజ సంపదలను, రాష్ట్ర సహజ సంపదలను, దేశ సహజ సంపదలను దోచుకుంటున్న వారి మీద కూడా కఠినంగా వెంటనే త్వరితగతంగా వేగవంతమైన సమాన మేలిమి మరి నీతివంతమైన జడ్జిమెంట్స్ ఇవ్వాలనేసి, సుప్రీంకోర్టులో ఉన్న కొలీజియంను కూడా క్యాన్సిల్ చేయాలని, సుప్రీంకోర్టులో జడ్జెస్ని, హైకోర్టులో జడ్జెస్ని, జిల్లా కోర్టులో జడ్జెస్ని కూడా మరి ఐఏఎస్లు, ఐపీఎస్లు యూపీఎస్సీ ద్వారా రిక్రూట్ చేసిన విధానంగానే, అపాయింట్ చేసిన విధానంగానే ప్రతి జడ్జిని కూడా యూపీఎస్సీ ద్వారా మరి ఆల్ ఇండియా సర్వీసెస్లో రిక్రూట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కొలీజియంను వెంటనే రద్దు చేయాలని మేము రిక్రూట్ చేస్తున్నాము. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మరి స్పీకర్ యొక్క శాంక్షన్ కూడా అవసరం లేదు. సుప్రీంకోర్టు స్పీకరు, మరి రాజ్యసభ చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ల శాంక్షన్ కూడా అవసరం లేదు. వాళ్ళు తప్పు చేస్తే, వాళ్ళ మీద ఛార్జెస్ ఉంటే పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని ఐపీఎస్ ఆఫీసర్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల ఐపీఎస్ ఆఫీసర్లు, ఎస్పీలు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయ నాయకుల మీద, పాలకులకు మీరు లొంగకుండా మరి న్యూట్రల్గా పనిచేయండి, రాజ్యాంగానికి లోబడి పనిచేయండి. మీకు శాలరీ ఇస్తున్న ఓటర్ల యొక్క హక్కులను కాపాడటానికి, ఓటర్ల యొక్క మరి రాజ్యాంగపు ఆకాంక్ష నెరవేర్చడానికి డిస్ట్రిక్ట్ ఎంపీ, ఎస్పీలు, డిఐజీలు పనిచేయాలని పిలుపునిస్తున్నాము. మరి రాజకీయ నాయకులను, క్రోనీ కార్పొరేట్స్ని అరెస్ట్ చేయండి. రాజ్యాంగబద్ధం మీద వాళ్ళ హక్కులు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వాళ్ళు దోచుకుంటే, వాళ్ళ అవినీతి పని చేస్తే వాళ్ళ ఆస్తులను జాతీయం చేయండి. ప్రజలకు వాళ్ళని పంచడానికి పబ్లిక్ సెక్టార్స్ పెట్టి ప్రజలందరికీ పబ్లిక్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించడానికి వాడమని డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ సీఎం మీద ఉన్న ఈ ఛార్జెస్ కూడా మీరు వీటికి భయపడకుండా, మీరు అవినీతికి కారకులైన ఆఫీసర్స్ మీద, ఎమ్మెల్యేలు, ఎంపీల మీద కఠినమైన చర్యలు తీసుకొని, రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకోమని రఘురామకృష్ణరాజు, మరి సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళు, రాయపాటి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు మరి రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళని, వాళ్ళ ఆస్తులని జాతీయం చేయండి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లోకి మరి నల్లధనాన్ని, మరి దోచుకున్న ఆస్తులని ఆఫీసర్స్ దగ్గర నుంచి, మరి ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి తీసుకొచ్చి మరి పబ్లిక్ సెక్టార్లో 13 జిల్లాల్లో స్థాపించి రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది మీరు చేయకపోతే 2024లో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, ఏపీఎఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధిక ఓటు ప్రజల పార్టీల ఫ్రంట్గా ఏర్పడి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా వచ్చి ఈ పని చేస్తామని తెలియపరుస్తున్నాము. ఇది మీరు చేయమని డిమాండ్ చేస్తాం. పార్లమెంట్లో ఆపోజిషన్ పార్టీసు, రూలింగ్ పార్టీ ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఎన్డీఏ పార్టీ ఈ హీరో విలన్ లాగా, బాహుబలిలాగా పోట్లాడుతున్నాయి. కానీ పార్లమెంటరీ విధానంలో, రాజ్యాంగ విధానంలో ప్రజాస్వామ్యబద్ధంగా, తెలివిగా, బాధ్యతాయుతంగా ప్రవర్తించట్లేదు. ఇందులో ప్రధానమైన నిందులు, ప్రధానమైన సిన్నర్స్ ఎవరంటే ఈ రూలింగ్ పార్టీ బీజేపీ, ఆర్ఎస్ఎస్, యూరేషియన్సే. వీళ్ళు ప్రజలు అడుగుతున్న
ఎంపీలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పట్లేదు, డిబేట్ జరపట్లేదు. మరి చట్టాలను దొంగతనంగా తక్కువ సమయంలో డిబేట్స్ జరపకుండా, చర్చ జరపకుండా, ఆపోజిషన్ ఎంపీలు అందరూ ఎంపీల భాగస్వామ్యం లేకుండా మీరు బిల్లులను పాస్ చేసుకుంటున్నారు. అవి చట్టవిరుద్ధమైన బిల్లులు పాస్ చేసుకుంటున్నారు. సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి బిల్లులు పాస్ చేసుకున్నారు. ఎన్ఈపీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేసి కాషాయ బిల్లుని మీరు పాస్ చేసుకున్నారు. మరి 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 న్యూ ఎన్విరాన్మెంటల్ బిల్ అనేసి మరి సహజ వనరుల మీద మరి 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 ప్రకృతి మీద నష్టాన్ని కలిగించే బిల్లులను మీరు మరి ఆమోదించుకున్నారు. వ్యవసాయానికి, దేశానికి విరుద్ధమైన హాని కలిగించే బిల్లులను మీరు తీశారు. పెగాసస్ స్నూపింగ్ మీద మీరు పార్లమెంట్కి, ఎంపీలకి సమాధానం చెప్పలేకుండా భయపడుతున్నారు మీరు. ఇది అన్యాయం అనేసి ఈ స్పీకర్ ఓం బిర్లాని, ఈ చైర్మన్ వెంకయ్య నాయుడుని ఈ భవిష్యత్తు తరాలు క్షమించు అనేసి మరి జగన్ గారు మరి చంద్రబాబుని రోడ్డులో పెట్టి కాల్చాలన్నట్లు యువకులు మిమ్మల్ని అంతటి కోపోద్రేకులు చేసే విధంగా మీరు బిహేవ్ అవుతున్నారు. పిఎం మోడీ, షా, ఓం బిర్లా, మరి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు కూడా ఇలాంటి చర్యలు మీ మీద రాకుండే ముందుగానే మీరు జాగ్రత్త తీసుకోవాలని పిలుపునిస్తున్నాము. అదేవిధంగా ఆపోజిషన్ పార్టీస్ కూడా మరి ఈ పెగాసస్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి సమయాన్ని వృధా చేయకుండా, పార్లమెంటుని డిస్ఫంక్షన్ చేసే విధంగా కాకుండా ఈ ట్రెజరీ బెంచెస్ని మీరు ప్రశ్నించండి. ట్రెజరీ బెంచెస్ని మీరు పార్లమెంటరీ విధానంలో మరి రాజ్యాంగబద్ధంగా ప్రశ్నించండి అని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నవి. అందులో ప్రధానమైనది ఈ ఇన్సఫిషియెంట్ వ్యాక్సిన్. భారతదేశానికి 10% వ్యాక్సిన్ ఇచ్చారు, ఇంకా 90% వ్యాక్సిన్ ఇవ్వలేదు. దీని మీద బీజేపీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము, ఆర్ఎస్ఎస్, యూరేషియన్ ప్రభుత్వం సిగ్గుపడాలి. దీన్ని ఆపోజిషన్ పార్టీస్ ప్రశ్నించండి. అదేవిధంగా మరి భారతదేశం ఎకనామిక్ క్రైసిస్లో ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. రైతులు పండించిన పంటకు లాభదాయకమైన ధర లేకుండా మగ్గుతున్నారు. రైతులు, మహిళలు కష్టాల్లో, గృహహింసల్లో బాధపడుతున్నారు. మరి అన్ఎంప్లాయిడ్, పేదలు, మైగ్రెంట్ ఎంప్లాయీస్ తినడానికి తిండి లేకుండా బాధపడుతున్నారు. వీళ్ళ గురించి మీరు ఆపోజిషన్ పార్టీస్ మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి రివైవల్ ప్యాకేజ్ సఫిషియెంట్గా లేదు, ఇన్సఫిషియెంట్గా ఉన్నది. ఈ రివైవల్ ప్యాకేజ్ మీద పబ్లిక్ సెక్టార్స్ని ఉత్పత్తిని పెంచే విధంగా, ప్రజలందరికీ ప్రత్యేకంగా పేదలకు లబ్ధి చేకూర్చే విధంగా కూడా ఉండాలని నిర్మలా సీతారామన్, పిఎం మోడీని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి గ్రోత్ ప్రొజెక్షన్ డౌన్ గ్రేడ్ అయిపోయినది. ఇప్పుడు 9% కన్నా తక్కువ గ్రోత్ ఉంటుంది అంటున్నది. దీని మీద భారతీయ ప్రభుత్వాన్ని మరి బీజేపీని మీరు ప్రశ్నించాలని డిమాండ్ చేస్తున్నాము. రైతులు ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం చేస్తున్నారు, ఎదురు తిరుగుతున్నారు వ్యవసాయ బిల్లులు వద్దు అని. దాని మీద కూడా ఆపోజిషన్ పార్టీస్ కాన్సన్ట్రేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. బీజేపీ ఓడిపోతూ వస్తుంది. చాలా రాష్ట్రాల్లో ఓడిపోయింది. వెస్ట్ బెంగాల్లో ఓడిపోయింది, కర్ణాటకలో ఓడిపోయింది. కానీ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సీఎంలు మారిపోతూ ఉన్నారు, కుర్చీలు మారిపోతూ ఉన్నాయి. మరి కేరళలో, తమిళనాడులో ఓడిపోయింది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఓడిపోతుంది, తెలంగాణలో కూడా ఓడిపోతుంది. ఈ ఓడిపోతున్న ఈ బీజేపీని మీరు ప్రశ్నించండి, ఎదిరించండి. అదేవిధంగా ఇంటరాగేట్ చేయండి, ప్రభుత్వాన్ని ఇంటరాగేట్ చేయండి ఆపోజిషన్ పార్టీస్. మరి కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ ఎఫర్ట్స్ని పెట్టండి. ఈ కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ ఎఫర్ట్స్ కోసం మమతా బెనర్జీ, సోనియా గాంధీ, మరి చౌతాలా లాంటి వాళ్ళు ఇచ్చిన పిలుపుని మేము స్వాగతిస్తున్నాము. మరి ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా పవర్ఫుల్ స్పీచ్ పార్లమెంట్లో ఇచ్చాడు, ఆయన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రతి ఎంపీ కూడా 36 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా ఆర్జేడీ మనోజ్ ఝా లాగా, మొయినా మోయిత్రా లాగా, టీఎంసీ ఎంపీ లాగా మీరు మాట్లాడండి, గలం ఇప్పండి. ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్కి పార్లమెంట్ ఇచ్చిన విభజన హామీలన్నీ తీసుకురండి. మీరు తీసుకురాకపోతే ఆంధ్రప్రదేశ్ రావద్దు, మీరు ఢిల్లీలోనే ఉండి చావండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ఈ సమావేశంలోనే, ఈ పార్లమెంట్ సమావేశంలోనే 36 మంది ఎంపీలు మీరు మాట్లాడండి. కేసీఆర్ లాగా పార్లమెంట్లో మీరు మాట్లాడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాలు, స్పెషల్ స్టేటస్ గురించి మీరు మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి జూనియర్ హెల్త్ మినిస్టరు భారతీ పవార్ మరి ఆక్సిజన్ మీద డేటా లేదు ఆమె దగ్గర. ఆమె నిస్సిగ్గుగా
మరి ఇన్కాంపిటెంట్గా ఉంది. తర్వాత కోవాక్సిన్ కోవిషీల్డ్ ప్రొడక్షన్ నెంబర్స్ కూడా ఆమె తప్పుగా చెప్పింది. ఇలాంటి వాటిని మీరు క్యాష్ చేసుకొని మాట్లాడండి. హెల్త్ మినిస్టరు సరిగా చేయకపోవటం వల్ల కొత్త హెల్త్ మినిస్టర్ వచ్చాడు. ఆయన్ని కూడా సమాన మేలిమి వైద్యం అందించడానికి మరి వైద్య మాఫియా నుంచి భారతదేశాన్ని కాపాడటానికి 36 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ ఆపోజిషన్ పార్టీస్ మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఈ గవర్నమెంట్స్ రెస్పాన్స్ టు ద కంట్రోవర్సీ ఇన్అడిక్వేట్గా ఉంది. ఆపోజిషన్ పార్టీస్ని అడిగిన వాటికి సమాధానం చెప్పండి. రాజ్యసభలో లోక్సభలో ఎంపీలను సస్పెండ్ చేయటం కాదు, ఇది అన్యాయము, ఇది అక్రమము, ఇది ప్రజాస్వామ్యబద్ధమైనది కాదు, అన్పార్లమెంటరీ అనేసి మేము బీజేపీని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా గవర్నమెంటు బేసిక్ క్వశ్చన్స్కి సరైన సమాధానం చెప్పాలి. మరి కోర్ట్స్ కూడా మరి చర్యలు తీసుకున్నాయి కాబట్టి బెగసీస్తో పాటు ఇతర సమస్యలన్నింటినీ, ప్రజల సమస్యలన్నింటినీ, మరి అన్ఎంప్లాయిడ్ సమస్యలు, పేదల సమస్యలు, మైగ్రెంట్ లేబర్ సమస్యలు, రైతుల సమస్యల మీద కూడా మీరు మాట్లాడాలని మేము ఆపోజిషన్ పార్టీస్ని హెచ్చరిస్తున్నాము, కోరుకుంటున్నాము. మరి రూలింగ్ పార్టీ బీజేపీని, యూరోషియన్స్ని, ఆర్ఎస్ఎస్ని మీరు ఇంకా భారతదేశాన్ని మోసం చేయాలని, భారతీయులను హింసించాలని చూస్తే ఇది కుదరదు అనేసి మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాము. మరి లెజిస్లేషన్స్ని మీరు చేసుకుంటా పోవద్దు. డిబేట్ జరగకుండా, ఓటింగ్ జరగకుండా, ప్రతి ఎంపీ పాల్గొనకుండా మీరు కొంచెం సమయంలో, ఈ గొడవలు జరుగుతున్న సమయంలో కొంచెం సమయం తీసుకొని మీరు చట్టాలు చేసుకోవటాన్ని మీరు ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆపోజిషన్ పార్టీస్ ఏ బిల్లు ఇప్పుడు పాస్ అయినా కూడా ఆపోజిషన్ పార్టీలు కూడా ఈ పాపానికి మీరే బాధ్యత వహించాలని మేము హెచ్చరిస్తున్నాము. బెగ్గింగ్ ద క్వశ్చన్. బెగ్గింగ్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ సర్వైవల్, నాట్ చాయిస్. ఇన్విజిబిలిటీ డెస్టిట్యూట్స్ సాల్వ్స్ నథింగ్. అడుక్కునే వాళ్ళు కనపడకుండా ఉండాలనే ఒక దుర్మార్గపు యూరోషియన్ మెంటాలిటీ మేము ఖండిస్తున్నాం. ఎవడు కావాలని అడుక్కోడు, దుస్థితిలోనే అడుక్కుంటాడు. మీరు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి కూడా అడుక్కునే విధంగా యూరోషియన్స్, నార్త్ ఇండియన్స్ బీజేపీ చేస్తుంది. ఇది కూడా మీరు కనపడకుండా ఉండాలని పార్లమెంట్లో మాట్లాడకుండా, అవకాశాలు ఇవ్వకుండా దాచిపెడుతున్నారు, అణిచివేస్తున్నారు. ఇది తప్పు అని మేము హెచ్చరిస్తూ, అడుక్కునేవాడికి ఉద్యోగాన్ని కల్పించండి, ప్రతి యువతకు ఉద్యోగం కల్పించండి, ప్రతి గ్రాడ్యుయేట్కు ఉద్యోగాన్ని కల్పించండి, పబ్లిక్ సెక్టార్లో ఉద్యోగం కల్పించండి, గవర్నమెంట్లో ఉద్యోగం కల్పించండి, ఇంపోర్ట్స్ ఆపండి, దిగుమతులను ఆపండి. క్రోనీ కార్పొరేట్స్ కాదు, పబ్లిక్ సెక్టార్ని, గవర్నమెంట్ సెక్టార్ని అభివృద్ధి చేయండి, ఉత్పత్తి చేయడానికి అవకాశాలు కల్పించండి, ఉత్పత్తిని పెంచండి. అడుక్కునే వాళ్ళు ఆ విధంగా తగ్గుతారని కానీ అడుక్కునే వాళ్ళు ఎక్కడా బజార్లో కనపడకుండా మరి వాళ్ళని మూసివేయాలి, కప్పిపెట్టాలని చూడటం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రిచర్ అండ్ పూరర్ ఇన్ఈక్వాలిటీ విల్ కంటిన్యూ టు స్కేర్ ద ఎకానమీ. ఇది ప్రాఫెసీ. ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెబుతున్న హెచ్చరిక. పార్లమెంట్లో ఉన్న ఎంపీలందరూ ఇది వినండి. బీజేపీ, యూరోషియన్స్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, కేంద్ర మంత్రిమండలి, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఇది వినండి. అసమానతలు, కుల అసమానతలు, ఆర్థిక అసమానతలు, లింగ అసమానతలు, మత అసమానతలు భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్నాయి. సమానత్వం కావాలి, భారతదేశంలో సమానత్వం కావాలి. ఈ అసమానతలు ఇవి మోరల్లీ రాంగ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది గుర్తించాలి, కేంద్ర మంత్రిమండలి ఇది గుర్తించాలి, యూరోషియన్స్ ఇది గుర్తించాలి. పొలిటికల్లీ కరోజివ్ ఈ అసమానతలు రాజకీయంగా తుప్పుపట్టి మరి క్షీణించిపోయే పరిస్థితి. కాబట్టి ఈ అసమానతలు తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి, కేంద్ర మంత్రిమండలి పనిచేయాలని అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ విధంగా మీరు లెజిస్లేషన్స్ చేయడానికి, బడ్జెట్ని పంచడానికి, బడ్జెట్ని ఖర్చు చేయడానికి కృషి చేయమని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా బ్యాడ్ ఎకనామిక్స్కి, చెడు మన ఆర్థిక పరిస్థితిని దిగజార్చేది, కుంటుపరిచేది ఈ అసమానతలు. ఈ అసమానతల మీద పార్లమెంటు మాట్లాడకపోవటం, ఈ అసమానతల మీద పార్లమెంట్లు సరైన లెజిస్లేషన్స్, బడ్జెట్ని తయారు చేయటంలో విఫలమవుతున్నవి. ఈ బడ్జెట్ని తయారు చేస్తున్న ఈ పిఎంఓ, సిఎంఓలో ఉన్న సెక్రటరీస్ అందరినీ మార్చాలి.
కొత్త సెక్రటరీస్ని, ఎఫిషియెంట్ సెక్రటరీస్ని, రాజ్యాంగబద్ధంగా ఇండిపెండెంట్ మైండ్తో ఉన్న సెక్రటరీస్ని తీసుకురావాలి. కాకి మాధవరావు గారు లాంటి వాళ్ళ సలహాలు తీసుకోవాలి. కె సుజాత ఐఏఎస్ గారు లాంటి సలహాలు తీసుకోవాలి. రత్నప్రభ లాంటి, ఏ విద్యాసాగర్ గారు లాంటి, టి గోపాలరావు గారు లాంటి, దానం గారు లాంటి, మరి పివి రమేష్ గారు లాంటి మేధావుల సలహా తీసుకొని బడ్జెట్ని మరి కన్స్ట్రక్టివ్ వేలో డైరెక్టివ్ ప్రిన్సిపల్ అమల్లోకి తెచ్చే విధంగా రాజ్యాంగ ఫలాలు మరి బాటమ్ 85% ఆఫ్ ఇండియన్ పాపులేషన్, బాటమ్ పాపులేషన్కి అందే విధంగా చర్యలు తీసుకోవాలని, మార్పులు చేయాలని దువ్వూరి సుబ్బారావు చెప్పినది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విని, కేంద్ర ప్రభుత్వం విని, ఎంపీలు ఎమ్మెల్యేలందరూ విని, అసెంబ్లీని, పార్లమెంట్ని ఆ విధంగా, బడ్జెట్ని ఆ విధంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నాము. ఎల్జేడీ, లోక్తంత్రి జనతాదళ, శరద్ యాదవ్, మరి రత్నం బూరగా 2024లో మీరు చేయకపోతే మేము చేసి చూపిస్తాం. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, స్కాలర్లు మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యి, ఆల్టర్నేటివ్ పార్టీగా ఫామ్ అయ్యేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనేది కూడా మేము ప్రజలకి ఆశాజ. ఈ అస్సాము, మిజోరాం కొట్టుకోవటం, హోమ్ మినిస్టర్ మోడీ, హోమ్ మినిస్టర్ షా, ప్రైమ్ మినిస్టర్ మోడీ పార్లమెంటు చేతగాని వాళ్ళలాగా చూస్తూ కూర్చోవటం ఇది దుర్మార్గం, ఇది అన్యాయం. ఈ మెండింగ్ బ్రిటిష్ మేడ్ అస్సాం మిజోరాం డిస్ప్యూట్, నార్త్ ఈస్ట్ కొట్టుకోవటం కాదు కావాల్సింది. నార్త్ ఈస్ట్కి పరిష్కారం ఏంటంటే ఈ బోర్డర్ సమస్యలకి వీ షుడ్ బిల్డ్ ఎకనామిక్ హబ్స్. ఈ నార్త్ ఈస్ట్లో ఎకనామిక్స్ హబ్స్, పబ్లిక్ సెక్టార్లు, ఉత్పత్తి కర్మాగారాలని నార్త్ ఈస్ట్లో ప్రతి స్టేట్కి ఆరంభించాలి. ఇది పరిష్కారము. నార్త్ ఈస్ట్లో టెక్నాలజీ హబ్స్, పబ్లిక్ సెక్టార్లో ఇస్రో లాంటి, డిఆర్డిఓ లాంటి టెక్నాలజీ హబ్స్ను, ఐఐటీలను, స్టేట్కి ఒకటి ఐఐటీలను కూడా ఆరంభించడం, ఇది సమస్యకు పరిష్కారం. యూరేషియన్స్ లాగా ఆర్ఎస్ఎస్ వాళ్ళలాగా కొట్టుకోవటం కాదు. ఇది మన దేశ సంస్కృతి కాదు. మన దేశ సంస్కృతి బుద్ధ సంస్కృతి. మన దేశ సంస్కృతి మదర్లీ సంస్కృతి. మన దేశ సంస్కృతి మహిళా నాయకత్వం ఉన్న సంస్కృతి. మనం పార్లమెంటరీ విధానంలో సమస్యలు పరిష్కరించుకోవాలి అనేది మేము డిమాండ్ చేస్తూ సూచిస్తున్నాము. మరి ఈ ట్రీటీ ఆఫ్ ఎనదాబును కూడా పరిష్కార దిశగా వాడుకోవాలని మేము పిలుపునిస్తున్నాము. ఇది కాన్స్టిట్యూషన్ వైజ్ ట్రెడిషన్గా మనం కూడా ఆలోచిస్తున్నాం ఈ సమస్యకు పరిష్కారము. మరి ట్రెడిషనల్ బౌండరీస్, కల్చరల్ బౌండరీస్ ఉన్నాయి. కల్చరల్ బౌండరీస్ని యూరేషియన్స్, క్రోనీ కార్పొరేట్స్ వయలేట్ చేశారు. దానివల్ల ఈ గొడవలు వస్తున్నాయి. కాబట్టి ఈ యూరేషియన్స్ని, మరి క్రోనీ కార్పొరేట్స్ని నార్త్ ఈస్ట్లో కట్టడి చేయాలని, పబ్లిక్ సెక్టార్స్కి ప్రాధాన్యం ఇవ్వాలని, మూల నివాసీలకి, ఆ నేటివ్ ఇండిజినస్ ట్రైబ్స్కి ప్రాధాన్యం ఇవ్వాలని రూలింగ్లో వారికి న్యాయమైన వాటాని మరి సిస్టమ్ అంతట్లో కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే పరిష్కారము. అదేవిధంగా బెంగాల్ ఈస్టర్న్ ఫ్రంటియర్ రెగ్యులేషన్ 1873 ప్రకారం మరి బౌండరీసు ట్రైబ్స్కు మధ్య, అస్సాం ప్లెయిన్స్కి మధ్య ఉన్నది పరిష్కార దిశగా ఇంటర్లైన్ పర్మిట్ విధంగా మనం సమస్యకు పరిష్కరించాలి. ట్రైబ్స్కి, ఇండిజినస్ ట్రైబ్స్కి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్న ఇండిజినస్ ట్రైబ్స్కి వారికి సిస్టమ్ అంతటిలో న్యాయమైన వాటా ఇవ్వండి, వాళ్ళకి సమానత్వాన్ని ఇవ్వండి. ఈ యూరేషియన్స్ నార్త్ ఈస్ట్లో చొచ్చుకుపోయి ఈ ఆర్ఎస్ఎస్, విహెచ్పి, ఈ యూరేషియన్స్ 3% యూరేషియన్స్ ఇండిజినస్ ట్రైబ్స్ మీద చేస్తున్న దాడే కానీ ఇది రెండు రాష్ట్రాల మధ్య దాడి కాదు. కాబట్టి ఇది బీజేపీ పరిష్కరించలేదు. ఇది ఈ సుప్రీంకోర్టులో ఉన్న యూరేషియన్స్కు స్లేవ్స్ కొన్న జడ్జెస్ కూడా ఇది పరిష్కరించలేరు. కాబట్టి ఇది కాకి మాధవరావు గారు లాంటి సమర్థులు కావాలి. ఇది యుఎన్లో పనిచేసిన పివి రమేష్ గారు లాంటి సమర్థులు కావాలి. మరి ఫిలాసఫర్ అయిన మరి అంగలకుర్తి విద్యాసాగర్ లాంటి ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, ప్రదీప్ చంద్ర ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ లాంటి మేధావులు కావాలి. దానం గారు ఐఏఎస్, మరి శ్యామ్ ప్రసాద్ గారు హైకోర్టు జడ్జి గారు లాంటి, మరి మన చంద్రకుమార్ గారు హైకోర్టు జడ్జి లాంటి వాళ్ళ యొక్క నైపుణ్యం కావాలి. అలాంటి వాళ్ళు ఈ సమస్య పరిష్కరించగలుగుతారనేది మేము కోరుకుంటున్నాము, మేము సూచిస్తున్నాము. మరి ఈ యూరేషియన్స్ ఎంక్రోచ్ చేయటమే ప్రధాన సమస్య. ఈ యూరేషియన్స్ని కట్టడి చేసి వాళ్ళు కూడా ఉత్పత్తి క్రమంలో కొన్ని జాబులు చేయడానికి పరిమితం చేసి రూలింగ్లో ఇండిజినస్ ట్రైబ్స్కి అక్కడ ఈ ఈస్టర్న్ స్టేట్స్లో అధికారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ఎకనామిక్ జోన్స్ని పెట్టాలి.
పొలిటికల్ బ్రింక్మ్యాన్షిప్. ఈ పొలిటికల్ బ్రింక్మ్యాన్షిప్ ఎలా వచ్చింది? యూరేషియన్స్ పొలిటీషియన్స్గా రాతిష్టంలో పాతుకుపోయి ఇండిజినస్ ట్రైబ్స్ని, అక్కడ నేటివ్ ట్రైబ్స్ని, నేటివ్ తెగల మీద పెత్తనం చేస్తూ వాళ్ళని అణచివేస్తున్నారు. అందుకే ఈ గొడవలు జరుగుతున్నాయి. ఈ పెత్తనాన్ని తగ్గించి సిస్టమ్ అంతటిలో డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఏర్పడాలి చేయాలని మేము కోరుకుంటున్నాము. తర్వాత సివిల్ సొసైటీ యొక్క ఎంగేజ్మెంట్ కూడా కావాలి. ఇండిజినస్ ట్రైబ్స్కి ఈ లెజిస్లేషన్లో ఈ సిస్టంలో వాటాను కల్పిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని మేము సూచిస్తున్నాము. ఈ సమాజ సేవ, పాండమిక్ కోవిడ్ టైంలో సమాజ సేవ చేయటము, అన్టచబుల్స్ అంటరాని వారికి ట్రైబ్స్కి సేవ చేయటము, మనం చాలామంది ఎన్జిఓలు చాలామంది వాలంటరీగా చేస్తుందని మనం చూస్తున్నాము. మరి మన గుంటూరు నుంచి ప్రతివర్ సుబ్బారావు గారు సోషల్ సైకలాజికల్ క్లాసెస్ తీసుకుంటున్నాడు. ఈ విధంగా కొంతమంది వాలంటీర్గా చారిటీగా చేస్తున్నారు. దీన్ని మేము స్వాగతిస్తున్నాము. ఇది ఎక్కువ మంది ఇన్వాల్వ్ కావాలని మేము కోరుకుంటున్నాము. ఇది కమాండబుల్ రిలీఫ్ వర్క్ అండ్ చారిటీ. దీన్ని మేము స్వాగతిస్తున్నాము. ఇట్ మిటిగేట్స్ ద సఫరింగ్. బాధపడుతున్న వాళ్ళని కొంచెం ఓదారుస్తుంది. కాబట్టి చారిటీలో ఎక్కువ మంది భాగస్వాములు కావాలని మేము పిలుపునిస్తున్నాం. ఇది విల్లింగ్గా ఉండాలి. ఇది హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉండాలి. నీడీకి, మరి అవసరంలో ఉన్నవారికి, అణచివేయబడుతున్న వారికి, ప్రభుత్వాలు మరి అధికారులు అణచివేస్తున్న వారికి మనము వాలంటీర్గా పనిచేయాలనేసి సపోర్ట్ చేయాలని కూడా మేము పిలుపునిస్తున్నాము. మరి జనరస్గా మనము చారిటీలో పాల్గొనాలి. మరి ఇది ఇంకా ఏ విధమైన డిటాచ్మెంట్స్ లేకుండా మనం పాల్గొనాలి. ఇది ఎమోషనల్ బాండేజ్. ఇది గుడ్ యాక్ట్. ఈ ఫ్రూట్స్ మంచి కొరకు, సమాజాన్ని, వ్యవస్థలో ప్రజలకి మంచి కొరకు వాడదాం మనం చారిటీని. మరి ఎఫికసీ చారిటీ షుడ్ మేడ్ వే ఆఫ్ లైఫ్. మన జీవితంలో ఒక భాగస్వామిగా ఈ సమాజ సేవ, ఈ పొలిటికల్ యాక్టివిటీ, రాజకీయ నాయకులు, క్రోనీ కార్పొరేట్ పార్టీలు, క్రోనీ కార్పొరేట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్న దుస్థితిని కూడా అణచివేయటానికి కార్యకర్తలు చేస్తున్న చిన్న పొలిటికల్ పార్టీస్ చేస్తున్న వాటిలో కూడా మనం చారిటీగా యాక్టివ్గా పాల్గొనాలి. ఇందులో ప్రత్యేకంగా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, గ్రాడ్యుయేట్స్ అందరూ పాల్గొనాలని మేము పిలుపునిస్తున్నాము. మరి ఈ చారిటీ వల్ల, ఈ సమాజ సేవ వల్ల, ఈ దాన గుణం వల్ల వచ్చే లాభాలు మనం చూస్తే ఇది బిరీవుడికి కొంచెం ఊరట కల్పిస్తుంది. సో కాబట్టి మనం చేసేవి కన్సోలింగ్ ద బిరీవుడిగా ఉండాలి. తర్వాత కౌన్సిలింగ్, ఫియర్ఫుల్లో ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేదిగా ఉండాలి. తర్వాత ఇగ్నోరెంట్ని ఎడ్యుకేట్ చేసే విధంగా, చైతన్యపరిచే విధంగా ఉండాలి. తర్వాత మరి తప్పు చేస్తున్న వాళ్ళని కరెక్ట్ చేసే విధంగా కూడా ఉండాలి. తర్వాత మెడికల్గా, మరి ఎడ్యుకేషన్ పరంగా, పొలిటికల్ పరంగా మనం చారిటీ చేయాలి. ఈ ప్రజల్ని ఈ కొన్ని కార్పొరేట్ పార్టీలు చేస్తున్న మోసం నుంచి, అధికారులు, జడ్జిలు, ఎడిటర్స్ చేస్తున్న మోసాల నుంచి గ్రాడ్యుయేట్స్ అందరము, 13 జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరము చారిటీకి ముందుకు రావాలనేసి ₹1 ఇచ్చి 20 మందిని, 100 మందిని మనకు ఈ ఏపీఎఫ్, ఆంధ్రప్రదేశ్ అధిక ఓటు పార్టీ ప్రజల పార్టీలకు ఫ్రంట్కి పరిచయం చేసి ఒక టీమ్గా ఫామ్ అయ్యేసి మరి మనము మంచి చారిటీ చేద్దాము. జుంజున్వాలా బ్యాక్డ్ బడ్జెట్ ఎయిర్లైన్ తీసుకుంటుంది, ఎయిర్లైన్లోకి వస్తున్నది. మరి ఈయన 260 కోట్లతో 40% ఆఫ్ అకాసా ఎయిర్లైన్స్ని స్టేక్ని తీసుకుంటున్నాడు. ఈ జుంజున్వాలాకి ఇండిగో ఏవియేషన్కి 55% ఆఫ్ డొమెస్టిక్ మార్కెట్ వాటా ఉంది. మరి ఈ రాకేష్ జుంజున్వాలా 34,000 కోట్ల ఆస్తిపరుడుగా ఉన్నాడు. ఈయన మరి జెట్ CEO, పాత ఎక్స్ జెట్ CEO వినయ్ దూబేని తోడుగా తీసుకొని మరి డొమెస్టిక్ ఎయిర్లైన్లో ఎంటర్ అవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ స్పృహే లేదు. కేంద్ర ప్రభుత్వము భారతీయ ఆస్తుల్ని క్రోనీ కార్పొరేట్స్కి అమ్మడానికి ముందుకెళ్తుంది. ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ అని జాతీయ పరిశ్రమలను, పబ్లిక్ సెక్టార్స్ని అమ్మటానికి నిస్సిగ్గుగా వెళ్తున్నది. ఇది యూరేషియన్ బీజేపీలకు, యూరేషియన్ కేంద్ర మంత్రి మండలికి, యూరేషియన్ ఎంపీలకి సిగ్గుచేటు.
ఇది ఇప్పుడన్నా మీరు కళ్ళు తెరవండి. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 36 మంది ఎంపీలలో ఒక నతాన్ని తప్పితే అందరూ 35 మంది కూడా ఇండిజినస్ మూల నివాసి ఎంపీలే కదా. మీరు మాట్లాడండి. ఈ ఒక జుంజువాలా ఎయిర్లైన్లో ఎంటర్ కాగలిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఎన్ని చేయొచ్చు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న 36 మంది ఎంపీలు మరి కేంద్రంలో పార్లమెంట్లో మాట్లాడి ఎన్ని సాధించవచ్చు? మీరు సాధించండి. జుంజువాలాని మరి మీరు ఆదర్శంగా తీసుకోండి. కొత్త పబ్లిక్ సెక్టార్స్ని మరి డిఫెన్స్కి కావాల్సిన పబ్లిక్ సెక్టార్స్ని మీరు ఆరంభించండి. ఆంధ్రప్రదేశ్ కూడా ఆరంభించాలి. మరి ఆంధ్రప్రదేశ్లో ఏది కూడా దిగుమతులు లేకుండా, భారతదేశంలో ఏవి కూడా దిగుమతి లేకుండా, అనవసరమైనవన్నీ దిగుమతి లేకుండా మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకునే విధంగా 13 జిల్లాల్లో 13 మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఏర్పాటు చేయాలని 36 మంది ఎంపీలు దీనికోసం పాటుపడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈ అకౌంట్ కవర్ పేఅవుట్స్ని ఎల్ఎల్పి లాలో చేంజెస్ చేసి మరి అమెండ్మెంట్స్ చేసి డిఐసిజిసి లాకి అమెండ్మెంట్స్ చేసి పిఎంసి బ్యాంక్ లాంటి మొరటోరియంలో ఉన్న కంపెనీలకి టు కంప్లీట్ ద పేపర్ వర్క్ విత్ ఇన్ 90 days ఆ పేమెంట్స్ని త్వరగా ఇచ్చే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఇదొక్కటి నిర్మలా సీతారామన్ గారు మంచిగా చేసింది, సమర్థవంతంగా చేసిన దానిగా మేము చూస్తున్నాము. ఇది భారతీయ ప్రజలకు, ఓటర్లకు అనుకూలంగా ఉండే విధంగా చూడండి. క్రోనీ కార్పొరేట్స్ కానీ మరి యూరేషియన్స్ కానీ లబ్ధి పొందే విధంగా మీరు చూడొద్దని మేము ఒక్కసారి మళ్ళీ హెచ్చరిస్తున్నాము. మరి ఈ ఎల్ఎల్పిని ఈ సిఎల్సిని కూడా ఈ డీక్రిమినలైజ్ చేయడంలో కూడా మీరు ఎఫెక్టివ్గా పనిచేపించండి. మరి ప్రజలకు మీరు ప్రజల మంత్రి, మీరు ప్రజల యొక్క కష్టార్జితం చెమటతో మీరు ఏసీ రూముల్లో, కారుల్లో తిరుగుతున్నారు, ఏరోప్లేన్లో తిరుగుతున్నారు మేడం. బడ్జెట్ బొగ్గన ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ మినిస్టర్, ముఖ్యమంత్రి, ప్రధాని మోడీ, షా, మరి నిర్మలా సీతారామన్ కూడా, ఎంపీలందరూ, ఎమ్మెల్యేలందరూ ప్రజల చెమటతో మీరు బతుకుతున్నారు, ప్రజల చెమటతో మీరు తింటున్నారు, ప్రజల చెమటతో మీరు సుఖభోగాలు అనుభవిస్తున్నారు. బాధ్యతగా మీ కర్తవ్యాన్ని నెరవేర్చండి. రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందేలా చూడండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యొక్క ఫలాలు ప్రజలకు అందేలాగా చూడండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యొక్క కార్యాలు ప్రజలకు చేరువయ్యేలాగా, ప్రజలకు జరిపించేలాగా బడ్జెట్ని, శాసనాలను మీరు అమలు చేయండి. అలాంటి శాసనాలను త్వరితగతిగా అమలు చేయడానికి కంకణం కట్టుకోండి. కేతిరెడ్డి లాగా పనిచేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి సెబీ చైర్మన్ అజయ్ త్యాగి గారు నో ఇర్రేషనల్ ఎక్సర్బెన్స్ ఇన్ మార్కెట్ అంటున్నారు. మరి ఈ అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ వల్ల, మరి లో ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల, బెటర్ కార్పొరేట్ గవర్నెన్స్ వల్లే మార్కెట్ బాగుందని ఆయన చెబుతున్నాడు. ఇది నిజమే అని మేము నమ్ముతున్నాము. హిపోక్రసీతో కానీ అబద్ధాలు కానీ చెప్పొద్దని అజయ్ త్యాగిని హెచ్చరిస్తూ, మరి మార్కెట్ యొక్క ఫలాలు 85% బాటమ్ ఆఫ్ ద సొసైటీ, బాటమ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న ప్రజలకు అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అజయ్ త్యాగిని కూడా మేము కోరుకుంటున్నాము. మరి ఫండ్ రైజింగ్ కోసం ఐపీఓలు చేస్తున్నారు. ఈ ఐపీఓలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా చేసి ఈ ఫిక్కీ కన్నా కేంద్ర ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి, మంత్రిమండలి సిఎంఓ, పిఎంఓ ఫిక్కీని రీప్లేస్ చేసి ప్రజలకి లబ్ధి చేకూర్చండి. ఫిక్కీ క్రోనీ కార్పొరేట్స్కి అనుకూలంగా వాళ్ళకి లబ్ధి చేయడానికి ఉంది. ఈ సిఎంఓ, ఈ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్, పిఎంఓ భారతదేశం సెక్రటేరియట్, కేంద్ర మంత్రిమండలి, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి భారతదేశానికి పబ్లిక్ సెక్టర్ని రినోవేట్ చేయడానికి ఫిక్కీగా పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి డిస్క్లోజర్స్ కూడా రెగ్యులేటరీ ప్రకారం ఉన్న డిస్క్లోజర్సు, మెటీరియల్ డిస్క్లోజర్సుగా ఆయన ఇచ్చినట్లు అవి కూడా పాటించాలని కార్పొరేట్స్కి, మార్కెట్కి మేము డిమాండ్ చేస్తాం. మారుతి పోస్ట్ 475 crore ప్రాఫిట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లాభాలు సంపాదించే తెలివి, జ్ఞానము లేనట్లుంది. భారతదేశ ప్రభుత్వానికి కూడా లేదు. ప్రతిదీ దిగుమతులు చేసుకుంటున్నారు, ప్రతిదీ కొనుక్కుంటున్నారు, ప్రతిదీ క్రోనీ కార్పొరేట్స్కు దోచిపెడుతున్నారు. ప్రాజెక్టుల డబ్బులను క్రోనీ కార్పొరేట్స్కు దోచిపెడుతున్నారు. గవర్నమెంట్ సెక్టార్లో, పబ్లిక్ సెక్టార్లో ఉద్యోగాలు ఇచ్చి మనమే చేసుకునే విధంగా మారుతిలాగా లాభదాయకంగా నడవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైండ్ని ఉపయోగించాలని, కేంద్ర ప్రభుత్వం కూడా మైండ్ని ఉపయోగించాలని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో, సెక్రటేరియట్లో యూరేషియన్ మెంటాలిటీతో ఉన్న వాళ్ళందరినీ రీప్లేస్ చేయండి. మూల నివాసీలు,
ఉత్పత్తి చేయగలిగిన వాళ్ళు, శ్రమ చేయగలిగిన వాళ్ళు, జ్ఞానంతో చెప్పగలిగిన వాళ్ళు, పివి రమేష్ గారు లాంటి వాళ్ళని, కె సుజాత లాంటి వారిని, మరి దానం గారు లాంటి వాళ్ళని, టి గోపాలరావు గారు లాంటి వాళ్ళని, మరి ఏ విద్యాసాగర్ గారు లాంటి వాళ్ళని, మరి రత్నప్రభ లాంటి వాళ్ళని మీరు సలహాదారులుగా తీసుకోండి. అవసరం లేని వారు సలహాదారులు 100 మంది ఉన్నారు. చైర్మన్లు 1000 మందిని అపాయింట్ చేశారు. వీళ్ళందరూ రాష్ట్రాన్ని బాగుపరచడానికి ఉపయోగపడుతున్నారా? జగన్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, మీరు ఆలోచించండి. మీరు మారుతి 475 కోట్లు సంపాదించినట్లు ప్రతి డిపార్ట్మెంట్ సెక్రటరీ, ప్రతి పోస్టు తీసుకున్న నాయకుడు రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందించారా లేదా? సమాజంలో సమానత్వానికి వస్తున్నందుకు ఏదైనా పని చేశారా లేదా? నెల నెల పట్టు చేయండి. పట్టు అంటే ప్రోగ్రామింగ్, ఎవాల్యుయేషను, రివ్యూయింగ్ చేయండి సార్. పట్టుని మీరు అమలు చేయండి సార్. మంత్రిమండలి సమావేశాల్లో, సెక్రటరీ సమావేశాల్లో, జిల్లా సమావేశాల్లో ఈ పట్టుని మీరు ఆరంభించండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు స్పందన అని మీరు ఏం చేస్తున్నారో కానీ మాకు ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా అనేది మీరు ఆలోచించండి. సమాజంలో సమానత్వాన్ని తీసుకొచ్చి నూతనపరచండి. వ్యవస్థలో అన్ని కులాలకు న్యాయమైన వాటాన్ని ఇచ్చి నూతనపరచండి. అన్ని కులాలకు న్యాయమైన వాటా ఇచ్చి వాళ్ళని దద్దమ్మలుగా ఉంచొద్దు. హోమ్ మినిస్టర్ గారి పనులు ఒక రెడ్డి బయట ఉన్న అడ్వైజర్ చేస్తున్నారనే ఒక రూమర్లు ఉన్నాయి. అలాంటివి కూడా మీరు అరికట్టండి. వాళ్ళు బాగా పనిచేయగలిగిన మా గూడూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసరు, అలాంటి వారికి మంత్రిమండలి ఇవ్వండి. బాగా పనిచేయించండి, ఇండిపెండెంట్గా పనిచేయించండి. సీఎంతో ఈక్వల్గా మినిస్టర్లు, సీఎంతో ఈక్వల్గా ఎంపీలు అనేది పార్లమెంటరీ విధానము. ఇది ప్రజాస్వామ్యబద్ధమైన విధానము. ప్రధానమంత్రితో ప్రతి ఎంపీ కూడా ఈక్వల్. 36 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా ప్రధానమంత్రితో సమానము. కేంద్ర మంత్రిమండలిలో మంత్రులతో సమానం. కాబట్టి ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ అసర్ట్ యువర్ రైట్స్. మీరు కూడా అన్టచబుల్స్ లాగా, మీరు కూడా బీసీ లాగా, మీరు కూడా మైనారిటీస్ లాగా, దద్దమ్మల్లాగా, మరి స్లేవ్స్ లాగా పడుండొద్దు. మీకు రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతలు మీరు నెరవేర్చండి. ప్రజలు మీ మీద పెట్టుకున్న ఆకాంక్షలను తీర్చండి. రాజ్యాంగపు ఫలాలు, మరి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశ సూత్రాల ఫలాలు ప్రజలకు అందించండి. ఈ ఐడిబిఐ బ్యాంకు కింగ్ ఫిషర్ నుంచి డ్యూస్ అన్ని 100% వసూలు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి, కేంద్ర మంత్రిమండలి, అందరూ ఎంపీలని నేను డిమాండ్ చేస్తుంది, రిక్వెస్ట్ చేస్తుంది ఒక్కటే. ఎన్పిఏలు సీఎం రమేష్, సుజనా చౌదరి, రాయపాటి శ్రీనివాస, రఘురామకృష్ణరాజు లాంటి ఎంపీలు క్రోనీ కార్పొరేట్స్ దగ్గర ఉన్న ప్రతి పైసాను వసూలు చేయించండి. వాళ్ళ ఆస్తులందరినీ జాతీయం చేయండి. రాష్ట్ర బడ్జెట్లోకి, కేంద్ర బడ్జెట్లోకి తీసుకురండి. నల్లధనాన్ని కూడా మొత్తాన్ని తీసుకురండి. ధైర్యంగా పనిచేయండి. ఎంపీలారా మీరు ధైర్యంగా పనిచేయండి. ఎమ్మెల్యేరా మీరు ధైర్యంగా శాసనాలు చేయండి అసెంబ్లీలో, పార్లమెంట్లో. ఇక్కడ చూడండి, ఐడిబిఐ మరి రికవర్స్ కింగ్ ఫిషర్ డ్యూస్ ఇన్ ఫుల్. భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో బ్యాంకుల నుంచి కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళందరి దగ్గర వసూలు చేయమని, మొత్తం 100% వసూలు చేయమని ఐడిబిఐని మీరు ఒక మోడల్గా తీసుకోమని ఐడిఎల్బిఐ దగ్గర ఎంపీలందరూ, ఎమ్మెల్యేలందరూ క్లాసులు తీసుకొని, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి, మరి కేంద్ర మంత్రిమండలి క్లాసులు తీసుకొని, ఐటీ శాఖ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ శాఖ, మరి సిబిఐ కూడా క్లాసులు తీసుకొని ఇది మీరు సాధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశానికి ఈ సిఈఏ సుబ్రహ్మణ్యం లాంటి నిస్సహాయులు, యురేషియన్స్, రాజ్యాంగపు స్పృహ లేని వాళ్ళు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్పృహ లేని వాళ్ళు, ప్రజలు, నేటివ్ ఇండియన్స్ యొక్క ఆకాంక్షలు తెలియని వాళ్ళు అడ్వైజర్స్గా ఉండటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఇలాంటి అడ్వైజర్స్ ఉండటం చాలా దురదృష్టకరము, దుర్మార్గము. ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా పెట్రోల్ మీద, డీజిల్ మీద ట్యాక్స్ ఉందని సమర్థిస్తున్న ఈ అసమర్థుడిని ఒక అడ్వైజర్గా కేంద్ర మంత్రిమండలి చేయటము, ఈ ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీలు కూడా దీన్ని సమ్మతించటం మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఈయన చెబుతాడు, మరి 1991 రిఫార్మ్స్, 1983 మనం ప్రపంచ కప్పు గెలిచింది, కపిల్ దేవ్ ప్రపంచ కప్పు గెలుచుకొచ్చిందని పోలుస్తున్నాడు. ఇదొక దుర్మార్గం, ఇదొక చేతకానితనం, ఇదొక అజ్ఞానం. 1983లో మరి శాస్త్రి, మరి వెంకట సర్కారు, మరి ఆయన పుట్టైన మరి గవాస్కరు, వీళ్ళందరూ ఆయనకు అడ్డుపడినా కూడా కష్టపడి వైఎస్ జగన్ లాగా, ఎంకే స్టాలిన్ లాగా కష్టపడి బ్యాటింగ్ చేసి 1983 యొక్క వరల్డ్ కప్ను గెలుచుకొచ్చాడు. ఇక్కడ యురేషియన్స్ పార్లమెంట్లో కూర్చున్నారు, పిఎంఓలో కూర్చున్నారు, ప్రతి స్టేటు సెక్రటేరియట్లో కూర్చున్నారు.
ఈ యురేషియన్స్ భారతదేశానికి శాంతి లేకుండా, భారతదేశం ప్రజలకు సంతోషం లేకుండా, భారతదేశానికి ప్రజలకి రాజ్యాంగ ఫలాలు అందకుండా, మరి భారతదేశ ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాల యొక్క ఫలాలు, కార్యాలు జరగకుండా అడ్డుపడుతున్నారు. ఈ ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ 1981లో తీసుకొచ్చిన పివి నరసింహ, మన్మోహన్ సింగ్, అహ్లూవాలియా, సి రంగరాజన్ తీసుకొచ్చిన దుర్మార్గాన్ని ఈయన సమర్థిస్తాము. అది 1983 వరల్డ్ కప్కు పోల్చడము ఈయన యొక్క అజ్ఞానానికి, ఈయన భారతదేశానికి, మరి భారతదేశం ఇప్పుడు మోడీ, షాలా కేంద్ర మంత్రిమండలికి ఈయన ఒక అడ్వైజర్గా, సలహాదారులుగా ఉంటే, ఇలాంటి వాళ్ళు ఉంటే భారతదేశం ఏం బాగుపడుతుందని ప్రశ్నిస్తూ ఇలాంటి వాళ్ళని తీసివేయమని మరి కె మాధవరావు గారు, కాకి మాధవరావు గారు లాంటి ఎక్స్ చీఫ్ సెక్రటరీని, మరి ఏ విద్యాసాగర్ లాంటి ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని, రత్న ప్రభాకర్ గారు లాంటి ఐఏఎస్ చీఫ్ సెక్రటరీని, మరి ప్రదీప్ చంద్ర గారు లాంటి ఐఏఎస్ చీఫ్ సెక్రటరీని, దానం గారు, మరి టి గోపాలరావు గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ని మరి మీరు తీసుకోండి. మీరు తీసుకొని ఆల్ఫ్రెడ్ లాంటి ఐఏపీఎస్ ఆఫీసర్స్ని కూడా మీరు తీసుకోండి. వాళ్ళ సేవలను మీరు తీసుకోండి. వాళ్ళని అడ్వైజర్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకోండి. మరి ఈయన చెబుతాడు, ఇటలీలో, ఫ్రాన్స్లో, జర్మనీలో, యూకేలో పెట్రోల్ డీజిల్ మీద ధరలు ఎక్కువ ఉన్నాయి, 60% ఉన్నది, మనం 50%కే వేస్తామంటున్నారు. అయ్యా అజ్ఞాని, ఆ దేశంలో ఇండివిడ్యువల్ ఆదాయం ఎక్కువ ఉంది. ప్రజలు అక్కడ వాళ్ళు రిచ్గా ఉన్నారు. అక్కడ ఆ దేశం ప్రజల మీద సమానత్వం ఉంది. భారతదేశంలోని ప్రజలు ఎక్కువ మంది పేదవాళ్ళు. భారతదేశంలో క్రోనీ కార్పొరేట్స్, యురేషియన్స్ భారతదేశాన్ని దోచుకొని సంపద అందరికీ, వనరులు, సహజ వనరుల యొక్క భారతదేశం, ఆంధ్రప్రదేశ్ యొక్క వనరులు అందరికీ రాకుండా అడ్డుపడుతున్నారు. మన దేశాన్ని మీరు ఫ్రాన్స్తో, ఇటలీతో, జర్మనీతో, యూకేతో పోల్చి ఈ ట్యాక్సులు పెట్రోల్ మీద ఎక్కువ ఉంటే బాగానే ఉందంటాం. ఇది దుర్మార్గం, మీద అన్యాయము. బ్లాక్ మనీ ఒక్కటే, మీరు అడ్వైజర్గా ఉన్నారు కాబట్టే, ఇలాంటి వాళ్ళు అడ్వైజర్గా ఉన్నారు కాబట్టి బ్లాక్ మనీ కూడా భారతదేశంలోకి తీసుకురాలేకపోతున్నారు. నాకు 66 అంగుళాల ఛాతీ ఉందని చెప్పిన మోడీ క్రోనీ కార్పొరేట్స్కు వంగి దండం పెడుతున్నాడు. బ్లాక్ మనీని ఎందుకు తీసుకురాలేకపోతున్నాడు? శరద్ యాదవ్ నాయకత్వంలో, మరి ఆంధ్రప్రదేశ్లో రత్నం బోరగ నాయకత్వంలో 2024లో మరి ఇండిజినస్ మూల నివాసి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో మరి దేశంలో బ్లాక్ మనీని తిరిగి తీసుకొస్తాం. క్రోనీ కార్పొరేట్స్ యొక్క విచ్చలవిడి దోపిడీని ఆపుతాము. పబ్లిక్ సెక్టార్స్ ద్వారా ప్రజలకు మంచి సేవ అందిస్తాము. సమాజంలో సమానత్వం తీసుకొస్తాం. వ్యవస్థల అనుకూలాలకు న్యాయమైన వాటాను తీసుకొస్తాం. ఇక్కడ ఈ ఐటీ ప్యానెల్, పార్లమెంటు కమిటీ ఐటీ ప్యానెల్లో నో కోరం అనేసి ఒక 10 మంది బీజేపీ ఎంపీలు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయకుండా, మరి అక్కడ చైర్మన్ శశి థరూర్ని గౌరవించకుండా ఇది చేయటాన్ని మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్లమెంటరీ విధానాన్ని ఎంపీలు ఎందుకు గౌరవించరు? పార్లమెంటరీ విధానాన్ని అగౌరవపరిచిన 10 మంది బీజేపీ ఎంపీలని, ఐటీ ప్యానెల్లో ఉన్న 10 మంది బీజేపీ ఎంపీలను ఐటీ ప్యానెల్ నుంచి తొలగించి సమర్థులైన ప్రతి స్టేట్కి రిప్రజెంటేషన్ ఉండే విధంగా బీజేపీ కొత్త 10 మంది ఎంపీలని పంపించాలని ఈ ఐటీ ప్యానెల్లోకి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 10 మంది ఎంపీల మీద కూడా లోక్సభ స్పీకరు బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అన్పార్లమెంటరీ విధానంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా బిహేవ్ చేసినందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వీళ్ళని సస్పెండ్ చేయాలని, ఈ స్పీకరు చైర్మన్ చేయకపోతే సీజేఏ ఈ పని చేయాలనేసి, ప్రజలకు మేలు చేయాలని సీజేఏ కూడా, జడ్జిలు కూడా మేము చెమటోడ్చి పని చేసుకొని కొద్దిగా సంపాదించుకుంటే దాని మీద మీరు ట్యాక్స్లు వేసి బతుకుతున్నారు. మేము కష్టించి చెమటోడ్చి సంపాదిస్తే శాలరీలు జడ్జిలు, ఆఫీసర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎడిటర్లు బొక్కుతున్నారు. ప్రజలకు మేలు చేయండి. కనీసం మేలు చేయకపోతే కీడు చేయటం మానండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ, పిఎంఓ షా నీడ్ టు రెస్పాండ్ ఇఫ్ దే ఆర్డర్డ్ పెగాసస్ మీరు ఆర్డర్ చేయలేదా లేదా అనేది ఒక సమాధానం చెప్పాలి. మీరు ఆర్డర్ చేయకపోతే, మీకు తెలియకుండా కూడా పెగాసస్ యొక్క ఈ స్పూనింగ్ జరిగింది అంటే దీనికి మీరు బాధ్యత వహించి రాజీనామా చేయండి. సమర్థులైన ప్రైమ్ మినిస్టర్ని, సమర్థమైన హోమ్ మినిస్టర్ మేము తెచ్చుకుంటామని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ చెప్పిన డిమాండ్ని మేము ఏకీభవిస్తున్నాము. ఎల్జేడి శరద్ యాదవ్, ఎల్జేడి రత్నం బోరగా ఈ డిమాండ్తో ఏకీభవిస్తున్నాము. మీరు బీజేపీ వాళ్ళు అంటున్నారు వ్యవసాయదారుల సమస్యల పరిష్కారాలు చెప్పమని, పెగాసస్ మీద పరిష్కారాలు చెప్పమని ఆపోజిషన్ డిమాండ్ చేస్తుంటే మీరు ఈ కోవిడ్ మాకు ఇంపార్టెంట్ అంటున్నారు. కోవిడ్ మీరు ఇంపార్టెంట్, మీకు కోవిడ్ ఇంపార్టెంట్గా మీరు బిహేవ్ చేయాల.
మీరు కొవ్వొత్తులు వెలిగించారు, మీరు ప్లేట్లు మోగించారు, మీరు అజ్ఞానపు మాటలు మాట్లాడారు. మూత్రం తాగితే కోవిడ్ పోయిద్దని, పేడ తింటే కోవిడ్ పోయిద్దని దుర్మార్గంగా, అజ్ఞానంగా, అశ్లీలంగా, అసాంఘికంగా, అసంస్కృతితో మీరు బిహేవ్ చేశారు. ఎంపీలు కూడా, మంత్రులు కూడా. దీనికి మీరు సిగ్గుపడండి. మీరు కోవిడ్కి ప్రాధాన్యత ఇవ్వలేదు. మీరు నమస్తే ట్రంప్ని క్రియేట్ చేసి, నమస్తే ట్రంప్ని కండక్ట్ చేసి, భారతదేశంలో విదేశీయులు ఎక్కువ మంది వచ్చి కోవిడ్ ప్రబలటానికి మీరు పాటుపడిన మీరు హంతకులు, మీరు మనుషులను చంపిన దుర్మార్గులు. మీరు కోవిడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అదేవిధంగా మైగ్రెంట్ లేబరు కాళ్ళు చిట్లిపోయి మరి ఎండిన భూమి పగిలిపోయినట్లు పగిలిపోతే, పిల్లలు రోడ్ల మీద నడుస్తుంటే రక్తం కారి రోడ్ల మీద పాదాల ముద్ర పడితే, రైల్వేలో మరి రోడ్ల మీద నడుస్తూ మరి వెహికల్స్ గుద్ది చచ్చిపోతే, మీరు ఎంపీలు, అందరూ ఎమ్మెల్యేలు, సెక్రటరీలు డబ్బులు మీ చేతుల్లో ఉంచుకొని సుఖభోగాలతో మీరు ఇంట్లో దాక్కున్నారు. మైగ్రెంట్ లేబరు ప్రాణాలొడ్డి వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఇది మీరు వాటికి ప్రాధాన్యం ఇచ్చినట్లు కాదు. మీరు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పకుండా తప్పుకొని మాకు కోవిడ్ ప్రాధాన్యమని చెప్పడం ఇది మీరు ప్రజలను మోసం చేయలేరు. మీడియాని మీరు కట్టడి చేసి అబద్ధాలు చెప్పేస్తున్నారు, న్యాయం చెప్పకుండా ఉంటున్నారు. మీడియా మీద కూడా 2024లో మేము ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు జాతీయం చేస్తాము, ఎడిటర్స్ను కూడా IAS IPSలో ఎలాగైతే రిక్రూట్ చేశారో, మరి UPSC ద్వారా రిక్రూట్ చేశారో ఆ విధంగా రిక్రూట్ చేస్తాము, మీడియంని జాతీయం చేస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. మీడియా రాజ్యాంగబద్ధంగా పనిచేయండి. పార్లమెంటరీ విధానాన్ని, రాజ్యాంగాన్ని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని మరి మీరు ప్రబలింప చేయండి, ప్రచారం చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. సైంటిఫిక్ విధానాలను ప్రచారం చేయండి. మరి హోమాలు, మరి అసంస్కృతిక కార్యక్రమాలు, అన్కాన్స్టిట్యూషనల్ కార్యక్రమాలకు మీరు ప్రాధాన్యం ఇవ్వద్దని మేము మీడియాను కూడా హెచ్చరిస్తున్నాము. మరి అన్ఎంప్లాయిడ్ యూత్, పేదలు, నిరుద్యోగులు కష్టపడుతున్నారు. ఉద్యోగం లేని వాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. తినడానికి తిండి లేకుండా బాధపడుతున్నారు. ఈ కోవిడ్ కోసం మీరు ప్రభుత్వాలు చేసిందేం లేదు, కేంద్ర ప్రభుత్వం చేస్తుందేం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుందేం లేదు. మీరు 36 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా ఈ పార్లమెంట్లో మీరు స్పందించండి, మాట్లాడండి అని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రైతులు బాధపడుతున్నారు. రైతులకు పంటల పండుగ గిట్టుబాటు ధర ఇవ్వట్లా, లాభదాయకమైన ధర ఇవ్వట్లేదు. రైతులు ఆందోళన చేస్తుంటే ఒక పక్క వాళ్ళని హేళన చేస్తున్నారు కేంద్ర మంత్రి కానీ, కేంద్ర మంత్రిమండలి కానీ, బీజేపీ ఎంపీలు కానీ. వాళ్ళ సమస్యలను పరిష్కరించండి, వాటి మీద మీరు చర్చ జరపండి. అది మీద చర్చ జరపట్లేదు. పెగాసస్ మీద మీరు చర్చ జరపట్లేదు. మళ్ళీ ప్రశ్నించినందుకు వాళ్ళని మీరు తప్పుపడుతున్నారు. ఇది తప్పు అని మేము హెచ్చరిస్తున్నాము. మరి 90% మందికి వ్యాక్సినేషన్ ఇంకా ఇవ్వలేదు. మీరు ఏం ప్రయారిటీ ఇచ్చారు? ఇది మీరు సవరించుకోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర మంత్రిమండలికి, RSS యూరేషియన్ బీజేపీ మంత్రిమండలిని హెచ్చరిస్తున్నాము. 2024లో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు నాయకత్వానికి రాబోతున్నారు. మీరు అప్పటి వరకు చేయకపోతే మీకు తగిన శిక్ష తప్పదు అనేసి హెచ్చరిస్తున్నాము. మా సీఎం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మరి నువ్వు చేస్తున్న పనులకు నడు రోడ్డులో నేను కాల్చి చంపొచ్చు అన్నట్లు ఇప్పుడున్న ఎంపీలకి, ఇప్పుడున్న కేంద్ర మంత్రిమండలికి, మరి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు, మంత్రిమండలికి ఇదే హెచ్చరికగా మేము చూపిస్తూ, మా సీఎం జగన్ గారు చెప్పినట్టే మేము మీకు హెచ్చరిస్తూ, ఆఫీసర్స్ కూడా హెచ్చరిస్తూ, ఎడిటర్స్ని కూడా హెచ్చరిస్తున్నాము. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, గ్రాడ్యుయేట్స్ అందరూ, యూత్ అందరూ కదలిరండి. మన ప్రజల్ని ఓటును సద్వినియోగపరుచుకొని మన సమస్యలను పరిష్కరించుకుందామని చైతన్యపరుద్దాం. మన ప్రజల్ని మనం ఉమ్మడిగా ఉండి, మన ప్రజల్ని సమాజంలో సమానత్వం కోసం ఓటు వేయండి అని ఓటును చైతన్యపరుచుకునే విధంగా వాళ్ళని చైతన్యవంతులు చేద్దాము. మన ప్రజల్ని మనం అందరం ఉమ్మడిగా ఉండి, జిల్లాల టీములుగా ఉండి, మరి సమాజ వ్యవస్థలో మన వాటాను మనం తెచ్చుకోవటానికి మన ఓటును వాడుకుందామని ప్రజలను చైతన్యపరుద్దాం. కదలరండి. గ్రాడ్యుయేట్స్ లారా కదలరండి. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు లారా మీరు కదలరండి. నాయకత్వాన్ని మనం ప్రజలకు అందిద్దాము. ఆల్టర్నేటివ్ నాయకత్వాన్ని, ఆల్టర్నేటివ్ లీడర్స్ని, ఆల్టర్నేటివ్ పార్టీస్ని, మనము భారతీయ పార్టీలను మనము ఆల్టర్నేటివ్గా ప్రజలకు అందిద్దాము. 2024లో ప్రజాస్వామ్యబద్ధమైన పార్లమెంటరీ భారతీయ
పార్టీల పాలనను ప్రజలకు అందిద్దాము, భారతీయ పార్టీల ప్రజలను పాలకు అందిద్దాము. 2024లో 2023లో 13 జిల్లాల్లో 13 నెలలు పాదయాత్ర చేద్దాము. రండి, కదలు రండి, తరలి రండి. 2022లో మరి పంచాయతీలలో నాయకులను, మండలాల్లో నాయకులను, మరి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో నాయకులను, పార్లమెంటరీ నియోజకవర్గాల్లో నాయకులను, జిల్లాల నాయకులను మనము ఏర్పాటు చేసుకుందాం. రండి, కదలి రండి. 12 నెలలు 2022లో ముందుకెళ్దాము. మరి 2021లో నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించారా లేదా అని ప్రశ్నిస్తూ రాజ్యాంగాన్ని అమలు చేయండి, రాజ్యాంగ ఫలాలను ప్రజలకు అందించండి. మరి ఆదేశిక సూత్రాలు అమల్లోకి తీసుకోండి, బడ్జెట్లోకి తీసుకోండి, ప్రణాళికల్లోకి తీసుకోండి, స్కీమ్స్ ఆ విధంగా రీమోడల్ చేయమని మేము డిమాండ్ చేస్తానికి నవంబర్ 26న 2021 చలో విజయవాడ రాజ్యాంగాన్ని అమలు చేయండి అని డిమాండ్ సభలో 13 జిల్లాల నాయకులు కూడా 13 జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ తరలి రావాలని, పాల్గొనాలని మేము పిలుపునిస్తున్నాము. మరి ఈ నవంబర్ 26 రాజ్యాంగ సభకి ఆహ్వానం పలకడానికి అక్టోబర్లో 2021లో మరి బస్సు యాత్ర 13 జిల్లాల్లో చేయబోతున్నాము. రాష్ట్ర నాయకులందరూ దీంట్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నాము. మరి సెప్టెంబర్ 2021లో ఈ నవంబర్ 26 రాజ్యాంగ సభ చలో విజయవాడకి తరలిరండి అని పిలవటానికి, ఆహ్వానించడానికి 13 జిల్లాల్లో కారుయాత్ర చేయబోతున్నాము. అందులో కూడా మీరు పాల్గొనాలని పిలుపునిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకి జూమ్ మీటింగ్లో మీరు 13 జిల్లాల వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు పాల్గొనాలని పిలుపునిస్తున్నాము. పాల్గొని మీ సూచనలు, సలహాలు ఇవ్వండి. పాలకులు అవుదాము, 2024 పాలకులు అవుదాము, సమాజంలో సమానత్వం తెచ్చుకుందాము, వ్యవస్థలో అన్ని కులాలకు న్యాయమైన వాటాన్ని తీసుకొద్దాము, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందిద్దాము, ఆదేశిక సూత్రాలు అమల్లోకి తెచ్చుకుందాము, మన స్కీమ్లోకి, మన బడ్జెట్ని ఆ విధంగా స్పెండ్ చేద్దాము, నల్లధనాన్ని అంతటిని తీసుకొచ్చి ట్యాక్స్ లేని 100 సంవత్సరాల పాలనని తెచ్చుకుందాము. నమస్తే. గుడ్ మార్నింగ్ ఏపీ, గుడ్ మార్నింగ్ ఆంధ్ర, గుడ్ మార్నింగ్ మూల నివాసి. పాలకులు అవుదాము. గుడ్ మార్నింగ్ రత్నన్న.